రుద్ర అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈ వీడియోలో మనం వరి సాగులో రెండవ పంట కోసం సాగు చేసే ముందు, అదేవిధంగా నారు పోసుకునే ముందు, పోసిన తర్వాత నారు, అదేవిధంగా వెద చల్లుకున్నప్పుడు, డ్రమ్ షీడ్ వేసుకున్నప్పుడు, డ్రమ్ షీడ్ వేసుకోవడానికి ముందు, వేసుకున్న తర్వాత, చల్లుకోవడానికి ముందు, చల్లుకున్న తర్వాత నారు మధ్యలో కూడా ఇలాంటి ఇప్పుడు ఏంటంటే వాతావరణం అనేది ఓ భిన్నమైన వాతావరణం అనేది ఇప్పుడు మనకు ఉంటుంది. ఇప్పుడు చలి ఉంటుంది, తర్వాత వేడి ఉంటుంది. ఈ ఈ భిన్నమైన వాతావరణ పరిస్థితులను వరి తట్టుకోవాలంటే, దాన్ని తట్టుకొని మనకు బాగా ఎటువంటి లోపాలు లేకుండా ఎదగాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలియజేయాలని అనుకుంటున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే మొక్క ఆరోగ్యంగా ఎదగటం కోసం ఇప్పుడు ఏంటంటే చలి మనకు బయట టెంపరేచరు ఒక 12 డిగ్రీలు 5 డిగ్రీలు అంటే ఒక్కొక్క ఏరియాని బట్టి అది వాతావరణం అనేది ఎక్కువ తక్కువ అనేది జరగడం జరుగుతుంది అనమాట. అంటే అధిక చలి ఉన్నప్పుడు ఈసారి సీజన్లో బాగా చలి ఎక్కువ పెడుతుందని కూడా మనకు వాతావరణ నిపుణులు చెప్తున్న దాని ప్రకారం ఎక్కువ చలి ఉంటుందని తెలిసింది. అలాంటప్పుడు ఏమవుతుందంటే భూమిలో ఉన్న వాటర్ మొత్తం కూడా బాగా చల్లగా మారిపోవడం వల్ల ఈ మొక్క అనేది ఆహారాన్ని అనేది తీసుకోలేకపోతుంది అనమాట. ఆ చలి వాతావరణం మనకి ఎక్కువ ఉన్నప్పుడు ఆ పోషకాలు అనేవి ఆ చలిగా అందకపోవడం వల్ల కూడా మొక్క రకరకాల కలర్స్ మారి, రంగులు మారి, మనకు ఎర్రగా, పచ్చగా, తెల్లగా ఈ విధంగా మొక్క మారి మనకు కనిపిస్తుంది. ఎదుగుదల కూడా లోపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే మన భూములలో ఈ తేలికపాటి నేలలు, చౌడు నేలలు, ఇసుక నేలలు ఏవైతే ఉంటాయో వీటిల్లో ఈ సేంద్రియ కర్బనం అనేది సరిగ్గా లేకపోవడం వలన మనకి ఈ వాతావరణంలో దాన్ని హెచ్చుతగ్గులని ఈ తట్టుకునే శక్తి అనేది ఇక్కడ అది ఉండదన్నమాట. ఇప్పుడు ఈ సేంద్రియ కర్బనం అనేది మనం ఈ విధంగా ఒక లేయర్ లాగా పైన ఏర్పడుతుంది అనమాట. అంటే సేంద్రియ కర్బనం అంటే మనం మొక్క తాలూకు వ్యర్థాలు, ఎరువులు కానీ, మనం ఈ జీలు కానీ, పచ్చిరొట్ట ఎరువులు కానీ వేసినప్పుడు అది మొక్క తాలూకు వ్యర్థాలు కుళ్ళిపోయిన తర్వాత సేంద్రియ కర్బనం అనేది ఒక మట్టి అంటే బురదలాగా, మెత్తటి మట్టిలాగా అది ఉంటుంది అనమాట. అది మనకు పైన ఒక పొరలాగా ఏర్పడుతుంది అనమాట. ఇది ఏం చేస్తుందంటే పైన మనకి ఎంత చలి ఉన్నా సరే భూమిలోనికి అది ఆ టెంపరేచర్ అనేది పోకుండా కాపాడుతుంది అనమాట. ఇది మన భూమిలో ఏంటంటే ఇది సరిపడినంత ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు యాక్చువల్గా దాన్ని వాళ్ళు శాస్త్రవేత్తలు చెప్పేదాని ప్రకారం మనకి ఈ సేంద్రియ కర్బనం అనేది మన భూమిలో 4 ఉండాలి. కానీ మన దగ్గర ఎంత ఉందంటే 0.5 వరకు ఉందన్నమాట. అంటే మనకి ఏంటంటే 1% కూడా మన దగ్గర ఈ సేంద్రియ కర్బనం అనేది మన భూములలో లేదనమాట. అయితే ఇది ఎంత ఎక్కువ ఉంటే మనకు ఈ ఉష్ణోగ్రతల్ని అంతా తట్టుకునేటందుకు ఇక్కడ వెసులుబాటు అనేది ఉంటుందన్నమాట. పైన ఎంత చలి ఉన్నా కూడా ఇది లోపలికి పోనీయదు అనమాట. ఈ చలిని అనేది పోనీయదు. అదే కొన్ని రోజులు మనకి ఇప్పుడు ఏంటంటే తర్వాత మార్చి ఆ టైం వచ్చినప్పుడు మళ్ళీ విపరీతమైన ఎండలు ఉంటాయి అన్నమాట. ఆ ఎండలు ఉన్నప్పుడు కూడా ఆ పైన ఎంత వేడి ఉన్నా కూడా ఆ వేడిని లోపలికి అది పోనీ అనమాట. ఒక పూరి గుడిసే ఏ విధంగా అయితే మనకు చలికాలం వేడిగా, ఎండాకాలం చల్లగా ఏ విధంగా ఉంటుందో ఈ సేంద్రియ కర్బనం కూడా అదే విధంగా ఉండి మొక్కకు మనకు ఈ లోపల సరైన టెంపరేచర్ అంటే వేడి సరిపడినంత ఉండటం వల్ల ఇది ఆహారాన్ని తీసుకోగలుగుతుంది అనమాట. ఈ వేడి మనకు తక్కువ ఉన్నప్పుడు, ఎక్కువ చలి పెట్టినప్పుడు ఇది ఆహారాన్ని తీసుకోలేకపోతుంది అనమాట. అట్లా జరగకుండా ఉండాలంటే మనకి ముఖ్యంగా సేంద్రియ కర్బనం అనేది ఉండాలన్నమాట. ఒకవేళ మనకి సేంద్రియ కర్బనం లేదు, మరి తర్వాత వచ్చే పరిస్థితులను మనం దాన్ని కవర్ చేసుకోవాలనేది ఇప్పుడు ఇక్కడ చూద్దాం. మనం దీనికి కావాల్సిన పదార్థాలని అన్ని సరైన మోతాదులో మనం అందించినప్పుడు మనం ఏంటంటే ఒకవేళ ఉన్నా కూడా దానికి అందుబాటులో ఉన్న కొంచెం పదార్థం అయినా కూడా పూర్తిగా సంపూర్ణమైన ఆహారం దానికి ఉన్నప్పుడు అది మొక్క ఎదుగుదల అనేది మధ్యాహ్నం ఎప్పుడు బాగా ఎండ వెళ్ళినప్పుడు ఆ టైంలోనే అది తీసుకున్నది సరిపడినంత దానికి లభించి అది బాగా మొక్క ఎదిగేందుకు ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి ఏంటంటే మనకు ఈ దీంట్లో భూమిలో ఏమేమైతే మనం ఇప్పుడు ఈ సీజన్లో వేసుకుంటే మొక్క బాగా ఎదుగుతుంది అనేది, చలి ఉన్నా ఈ ఎండ ఉన్నా కూడా తట్టుకునేందుకు ఏమేమి సహకరిస్తాయి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. మనం నారులో కానీ అదేవిధంగా చల్లుకున్న, డ్రమ్ షీడ్ వేసుకున్న వాటిల్లో మనం ఈ సీజన్లో మనం రెండో పంట కోసం చలి సీజన్ బాగా ఉంటుంది కాబట్టి చలి వాటిని తట్టుకొని మొక్క ఎదిగినందుకు మనం ఏమేమి వేసుకోవాల్సిన అవసరం ఉంది అనేది ఇక్కడ మనం వీటిని ఒక్కొక్క దాని గురించి నేను వివరించే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు చూసినట్టయితే సల్ఫర్ బెంటనైట్ 90%. ఈ సల్ఫర్ అనేది మనకు ఏం చేస్తుందంటే
ఇట్లా చిప్స్ రూపంలో ఉంటుంది ఇది. ఎప్పుడైతే మన భూమిలో ఈ సల్ఫర్ డెఫిషియన్సీ అనేది ఉంటుందో ఉన్నప్పుడు యూరియా అనేది పనిచేయదు అనమాట. ఇది తప్పనిసరిగా మనకు మన భూమిలో తగిన మోతాదులో ఉన్నప్పుడే ఈ యూరియా అనేది నైట్రోజన్ అనేది పనిచేస్తుంది అనమాట. నైట్రోజన్ అంటే నైట్రోజన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మనకు యూరియా నుంచే లభిస్తుంది అనమాట. మనం నైట్రోజన్ అనేది మొక్కకు అందాలంటే తప్పనిసరిగా ఈ సల్ఫర్ అనేది ఉండాలన్నమాట. ఈ సల్ఫర్ లేకపోతే ఆ నైట్రోజన్ అంటే ప్రతి పదార్థం కూడా మనం వేసిన తర్వాత డైరెక్ట్ మొక్క అనేది తీసుకోదన్నమాట. అది కన్వర్ట్ అవుతుంది అనమాట. అంటే లోపల ఒక ప్రక్రియ అనేది జరుగుతుందన్నమాట. దాన్ని ఇప్పుడు ఆ యూరియా అనేది అయితే ఉందో మొక్కకు తీసుకునే విధంగా మార్పు జరగాలంటే దాంట్లో ఈ సల్ఫర్ కూడా ఉండాలన్నమాట. ఎంత మోతాదులో సల్ఫర్ మనకు సరిపడినంత ఉన్నప్పుడు మనం వేసిన యూరియా మొత్తం కూడా దానికి మొక్కకు అందుతుందన్నమాట. అదే వానాకాలం సీజన్ వచ్చేసరికనే ఏమవుతుందంటే అప్పుడు వర్షాలు పడి విపరీతంగా మనకు ఆ నైట్రోజన్ అనేది అక్కడ వస్తుంది కాబట్టి ఈ డెఫిషియన్సీ అనేది కనిపించకుండా దాని మొక్కకు అది అందుతుందన్నమాట. కానీ ఇప్పుడు వచ్చాక మనకు వర్షాలు అనేవి ఉండవు. మనం వేసే దాని మీద పిండి మీదనే ఆధారపడి ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మరి మనం వేసిన పిండి యూరియా అనేది కరెక్ట్గా మనం వేస్తున్న 3 బస్తాలు 4 బస్తాలు ఇట్లా ఇష్టం వచ్చినట్టు వేస్తుర్రు. వేసినాక అదేమవుతుంది, ఈ మన సల్ఫర్ అనేది లేకపోవడం వల్ల మొక్కకు అందకుండా అది లీచింగ్ అయిపోతుంది అనమాట, భూమిలోకి ఇంకిపోతుంది అన్నట్టు. అదే ఇప్పుడు మన ఈ సల్ఫర్ ఉన్నప్పుడు ఏంటంటే దాన్ని మొక్క తీసుకునే విధంగా మార్పు చేసి మొక్కకు అందించే ప్రయత్నం చేస్తుంది అనమాట. కాబట్టి ఇదేదో పనికిరాని పదార్థం కానీ రైతులు భావించొద్దు. ఒక యూరియా కట్ట ఖరీదే, కానీ మనకు అది ఎంత పని చేస్తుందంటే మీకు మనకి ఎన్నో రకాల మొక్క మీకు పిలకలు రావాలన్నా, మొక్క ఆకు పెరగాలన్నా, ఏదైనా అంటే మొక్క మన గ్రీనరీ రావాలన్నా కూడా ఈ మన నైట్రోజన్ అనేది కావాలి. నైట్రోజన్ అనేది మొక్కకు అందాలంటే ఈ సల్ఫర్ అనేది ఉండాలన్నమాట. కాబట్టి రైతులు తప్పనిసరిగా మీరు దుబ్బు రావాలి అని అవన్నీ ఇంకా ఇవన్నీ వేరే వేరే మందులన్నీ వేస్తారు, కానీ దీన్ని వేయరు అన్నట్టు. తప్పనిసరిగా మీరు ఈ సల్ఫర్ని వాడాల్సిన అవసరం ఉంది. ఈ సీజన్ మన సంవత్సరానికి ఒకసారి, లేకపోతే తేలికపాటి నెలలు అయితే ప్రతి సంవత్సరం వేసుకోవాలి. అది ఇప్పుడు అదే విధంగా జింకు కూడా అనమాట. ఈ జింకు ఒకటి, తర్వాత ఇది సాయిల్ అప్లికేషన్ ఫార్ములా 7, ఇక్కడ ఫార్ములా 7, ఇది కూడా ఇవి 2 ఈ 3 తప్పనిసరిగా మనకు ఈ ఏదైతే దమ్ము చేసేటప్పుడే ఆఖరి దమ్ములోనే వీటిని వేసుకోవాలి. మెగ్నీషియం, సల్ఫర్ ప్లస్ మెగ్నీషియం, ఇది కూడా మనకు మొక్క మనం వేసిన ఈ పదార్థాలన్నిటినీ దానికి అందే విధంగా అది చేస్తుంది. తర్వాత గ్రీనరీ ఉండేటందుకు కూడా ఇది ఎంతో సహకరిస్తుంది అనమాట. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ మన భూమిలో ఉండాల్సిన పదార్థాలు అన్నమాట. ఇప్పుడు నారు పోయగానే మనం 10 రోజులు 15 రోజులు అప్పుడు ఫస్ట్ యూరియా వేసేటప్పుడు దీన్ని స్వర్ణపాలు అనేది వేస్తాం. ఇవి వేసినా కూడా మనకు నారు ఒక్కొక్కసారి పచ్చదనం అనేది రాదు, అదే విధంగా ఉన్నప్పుడు మనం 1-2 స్ప్రేలు చేసుకోవాల్సి వస్తుంది అనమాట. మనం ఎప్పుడైతే స్ప్రే కోసం పోతామో అప్పుడు ఇది న్యూట్రిషన్స్ అనమాట. ఇది ఒక 30 గ్రాములు ఉంటుంది. ఒక పంపు అంటే 15-18 లీటర్ల వరకు కలుపుకొని దీన్ని 2 సార్లు ఒక 10 రోజుల వ్యవధిలో 2 సార్లు స్ప్రే చేసుకోవాలి. అదేవిధంగా ఇది నాటివో ఈ షాంపిల్ ప్యాకెట్ 10 ml ఉంటుంది అనమాట. దీన్ని కూడా కలుపుకొని స్ప్రే చేసుకోవాలి. ఎందుకంటే ఇది తొలి దశలో కూడా నారులో కొన్ని ఫంగిసైడ్ రోగాలు అనేవి మన పొలం అడుగు ఇంతకుముందు పొలం వేసినాం, దాంట్లో ఉన్న రోగాలు ఏమైనా ఉంటే ఈ నారుకు కూడా వచ్చేందుకు తొలి దశలో కూడా మనకు కనిపించే అవకాశం ఉంటుంది అనమాట. అలాంటి తెగుళ్ళు ఏమైనా ఉన్నా కూడా ఇది వాటిని రాకుండా చేసేసి ఎదుగుదల ఫోటో సెన్సిటివ్ సిస్టమ్ అనేది బాగా పనిచేసేందుకు ఇది నాటివ్ అనేది పనిచేస్తుంది. అప్పుడు మొక్క అనేది బాగా ఎదుగుతుంది అనమాట. దాంతోపాటు మనం ఏదైనా పురుగు కానీ దోమ కానీ పోయేటందుకు ఇట్లా ఒక 30 నుంచి 40 గ్రామ్స్ 40 ml ఇది క్లోరోపైరిఫాస్ కానీ మోనోక్రోటోఫాస్ కానీ లేదంటే వేరే ఏదైనా పురుగు మందు తీసుకొని దీంతో పాటు కూడా మనం స్ప్రే చేసుకోవాలన్నమాట. చేసుకున్నప్పుడు ఈ నారులో ఎదుగుదల లోపం అనేది లేకుండా ఈ ఎదిగేటందుకు బాగా సహకరిస్తుంది అనమాట. అయితే ఇప్పుడు ఎప్పుడైతే మనం ఈ చల్లుకున్న డ్రమ్ సీడ్ వేసుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఈ జింకుని 12% జింకుని, తర్వాత అదేవిధంగా ఇది సల్ఫర్ని, ఇది F7ని,
తర్వాత ఇది ఒక మెగ్నీషియంని ఒక 2 నుంచి 3 కేజీలు ఇది కూడా వేసుకున్నప్పుడు మనం తర్వాత చేను అనేది తర్వాత మనకి ఏమవుతుందంటే ఆ దాంట్లో ఉన్న మార్పులు వచ్చి రోగం వచ్చి నగరం బట్టి పోయిన తర్వాత మళ్ళీ అప్పుడు మనం మందు కొట్టడం స్టార్ట్ చేస్తాం. ఈ లోపల ఏమవుతుందంటే అది కోలుకునేదానికి ఒక 10 రోజులు 15 రోజులు టైం పడుతుంది. అంటే ఈ స్వల్పకాలిక రకాలు మనం సాగు చేసుకున్నప్పుడు మళ్ళీ ఇది దానికి రోగం వచ్చి కోలుకొని మనం ఈ మొదలు పెట్టాలంటే దీంట్లో ఈ టైం అనేది వేస్ట్ అయిపోయి మనకు మొక్కకు రావాల్సిన పిలకలు రాకుండా పోవటం, ఎదగాల్సినంత ఎదగకపోవడం అనేది జరుగుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మనకు ఈ ఆకులు తెల్లగా మారుతాయి అన్నమాట. ఆకులు మనం మొలిచిన తర్వాత నారు కానీ లేదా పొలంలో చల్లుకున్న డ్రమ్ సీడ్ వేసుకున్న దాంట్లో కూడా ఈ తేలికపాటి నేలల్లో చౌడు నేలల్లో ఆకులు తెల్లగా అయిపోతాయి. తెల్లగా అయిపోయేసి ఎండిపోవడం స్టార్ట్ అవుతుంది అనమాట. అది మనం ఏముంది ఇది 1 ఆకు 2 ఆకులు అనుకొని మనం నిర్లక్ష్యం చేసినట్టయితే చేను మొత్తం కూడా అదే విధంగా అయ్యి 50% కంటే ఎక్కువ కూడా చనిపోయేందుకు, ఒక్కోసారి మొత్తం కూడా చనిపోయేందుకు అవకాశం ఉంటుంది అనమాట. వస్తుంటప్పుడు అది ఏంటిదంటే ఫెర్రస్ లోపం అనమాట. ఫెర్రస్ అంటే ఐరన్. ఈ ఐరన్ లోపం అనేది వచ్చినప్పుడు ఇది మనకు దీన్ని ఏంటంటే దీన్ని వాటర్లో కలిపేసి అంటే ఇది 100 గ్రామ్స్ 200 లీటర్ల నీళ్ళలో కలిపి మనం 1 ఎకరానికి మనం స్ప్రే చేసుకోవాలన్నమాట. చేసుకున్నప్పుడు ఈ ఐరన్ డెఫిషియన్సీ అనేది ఫెర్రస్ లోపం అనేది పోయేసి ఈ ఆకులు ఏమంటే మళ్ళీ కొత్తగా వచ్చే ఆకులు మొత్తం కూడా గ్రీనరీ తోటి వస్తాయి అన్నమాట. అందుకని ఇవి చాలా ఇప్పుడు చూపించిన అన్ని కూడా చాలా అతి ముఖ్యమైనవి. చల్లుకున్న వారైనా డ్రమ్ సీడ్ వేసుకున్న వాళ్ళైనా కూడా వీటిని తప్పనిసరిగా మీరు వేసుకోవటం వల్ల మీకు ఎటువంటి లోప లక్షణాలు అనేవి లేకుండా తర్వాత మందులు పైన తర్వాత ఆ న్యూట్రియన్స్ అని ఈ న్యూట్రియన్స్ అని పైనుంచి స్ప్రే చేసుకోవడం అనేది ఇవాళ రేపు చాలా పెద్ద సమస్య. అది ఆ ఖర్చుతో కూడుకున్న పని. ఇది మనం దమ్ములో వేసుకోవడం వల్ల వాటి నుంచి మనం మొక్కని కాపాడుకోవచ్చు. కాబట్టి ఎదుగుదల కూడా ఎలాంటి లోపం లేకుండా ఇవి ఫస్ట్ దమ్ములోనే మనం ఆఖరి దమ్ములో వేసుకున్నట్టయితే ఇవి బాగా ఉంటుంది అనేది నా ఉద్దేశం. దీంతో పాటు ఇప్పుడు మనం ఇంతకుముందు చూసినవన్నీ ఒక ఎత్తు అయితే ఇది అతి ముఖ్యమైన పదార్థం అనమాట. అంటే ఇది కార్బనం. ఈ కర్బనం అనే దాన్నే మెన్యూర్ అంటారు, దీన్నే సేంద్రియ పదార్థం అని కూడా అంటారు అనమాట. ఇది చాలా ముఖ్యం అనమాట. మనం ఎన్ని ఎరువులు ఏది వేసినా సరే, మీరు DAP పొటాషు ఇవన్నీ 33 రకాలు ఏది వేసినా సరే ఇది మన భూమిలో లేకపోతే అది ఏ విధమైన పని చేయదు అనమాట. అసలు పనే చేయదు అసలు అది. దీనికి ఏంటంటే నువ్వు ఉష్క వాగులో వేసినట్టేనమాట. ఇది లేని భూమి ఏదైతే ఉంటుందో అది ఉష్కతో సమానం అనమాట. ఇప్పుడు ఉష్క వాగులు ఏ విధంగా అయితే ఉంటుందో దాంట్లో ఎలాంటి సేంద్రియ కర్బనం అనేది ఉండదు అనమాట. ఉండకపోవడం వల్ల మనకు మొక్క దాంట్లో మన ఉష్క వాగులో మొక్క పెరగదా అనేది మీకు కూడా తెలుసు. కాబట్టి ఇది ఏంటంటే తప్పనిసరి మన భూమిలో ఇది కనీసం 1% ఉండాలన్నమాట. నిబంధనల ప్రకారం సైంటిస్టులు చెప్పేది ఏంటంటే ఇది కార్బనం అనేది 4% ఉండాలి మన భూమిలో. కానీ ఇప్పుడు మనకు 1 నుంచి 1.5 0.5 ఇట్లా ఉందన్నమాట. ఇది మనం ఎకరానికి ఒక 4 బస్తాలు అట్లా 5 బస్తాలు వేసుకున్నట్టయితే మనది 1.5కు అట్లా ఈ కార్బన్ శాతం అనేది పెరిగేందుకు అవకాశం ఉందన్నమాట. ఇది కోరమండల్ కంపెనీల్లో దొరుకుతుందంటే ఇప్పుడు మీరు ఇదే వేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు జీలుగా, పచ్చిరొట్ట, పశువుల ఎరువు అవి వేసుకున్నా కూడా ఈ కార్బన్ శాతం అనేది పెరుగుతుంది. వర్మీ కంపోస్ట్ వేసుకున్నా కూడా పెరుగుతుంది. అది వేవి దొరకనప్పుడు మనం ఈ జీలుగా ఇవన్నీ వేసుకోలేనప్పుడు మీరు దీన్ని కూడా వేసుకొని మన కార్బన్ శాతాన్ని భూమిలో పెంచుకోవచ్చు. పెంచుకున్నప్పుడే ఇది తగిన మోతాదులో ఉన్నప్పుడే మనం వేసిన ఏ పిండి అయినా సరే అది పనిచేస్తుందనే విషయాన్ని రైతులు గుర్తుపెట్టుకోవాలి. లేనట్టయితే అది ఏ మాత్రం కూడా పనిచేయదు. ఒట్టి ఇసుకతో సమానం అన్నమాట. ఇసుక వాగులో మనం పొలాన్ని నాటు పెట్టినట్టుగానే ఉంటుంది అనేది గుర్తించాలి. ఇదేంటంటే ప్రతి సంవత్సరం ఇది మనం ఎటువంటి ఎరువులు అవి వేయకపోవడం వల్ల ఈ కార్బన్ శాతం అనేది మన భూమిలో విపరీతంగా పడిపోవడం జరుగుతుంది అన్నట్టు. కాబట్టి రైతులు ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఆరుద్ర మరొక వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటా. నమస్కారం.